అసలు మీరు ఏమవ్వాలనుకున్నారు లైఫ్లో సింగర్ కాకుండా ఉండింటే? ఏం అవ్వాలనుకోలేదు. ఎందుకు అంటే ఆ. ఫస్ట్ చదవాలి అని ఉంటుండే. హ్మ్. చదవడం ఆగిపోయిన తర్వాత ఇంట్లో పరిస్థితులు ఏమీ కరెక్ట్ లేవు ఓకే. అప్పటికి. ఆ. మేము పద్మశాలీస్. ఓకే. పద్మశాలీస్ అంటే ఈ క్లాత్ నేస్తారు కదా, ఓకే. బట్టలు. చీరలు అల్లుతుంటారు బట్టలు. ఆ, ఓకే. అది మేము. ఆ. అయితే మా నాన్న ఇంట్లో సాంచలు వేసిండు. ఆ. సాంచలు అంటారు వాటిని. సాంచలు వేసిండు. అవి నడుపుకుంటూనే ఉంటే నేను ఆ సాంచలు కూడా నడిపిన. మీరే? నేనే నడుపుకున్నా అరే అరే. సాంచలు. ఆ. నేను ఒక పైలు, మా అన్న ఒక పైలు. ఆ. పైలు అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఒకరు నడపాల. ఓకే. డ్యూటీ. ఈవినింగ్ 6 to మళ్ళీ మార్నింగ్ 6 వరకు ఇంకొకరు నడపాల. అయ్యా. అట్లా మా అన్న నేను హ్మ్. ఒక 1 year పాటు నడుపుకున్నాం. నాన్న రోజు హాస్పిటల్కి వెళ్తారు, మీరు ఇంట్లో పని చేస్తుంటారు. అప్పుడు నాన్న కూడా కొన్ని రోజులు డాక్టర్ పని మానేసి ఇంట్లోనే ఉంటుండే. ఆ. నేను, అన్న, నాన్న, తమ్ముడు కూడా చదువుకుంటూ అప్పుడప్పుడు హెల్ప్ చేసేటోడు. హ్మ్. ఇవే పనులు చేసుకుంటున్నాం. ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితులు ఏంది అన్నది మేము అర్థం చేసుకొని హ్మ్. ఈ నాన్నకు అన్ని పనులలో సహాయపడ్డా. నేను బీడీలు చేసిన కొన్ని రోజులు. ఏం మా శిరీష? అవును, అమ్మ చేసేది చూసా వీడియోలో. అమ్మ చేస్తుంది. అవును. నేను బీడీలు చేసిన. ఓ. మిషన్ కుట్టిన కొన్ని రోజులు. ఆ. దాని తర్వాత మెల్లగా ఇట్లా వచ్చిన. నేనేం పట్టుబరుపులలో పెరగలేదు.